హే ఆల్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మంచి ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. హిమాలయస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ మౌంటైన్స్ చాలా ఫేమస్. బట్ ఈస్టర్న్ ఘాట్స్లో ఇంత బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఎప్పుడైనా చూసారా? కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. ఒడిశాలోని మౌంటైన్స్ మాత్రమే కాదు, వాటర్ ఫాల్స్ అయితే మతిపోతుంది, అంత బాగుంటాయి. నేనైతే మంకాడిడియన్ వాటర్ ఫాల్స్ విజిట్ చేశాను. సో ఎండ్ వరకు వీడియో చూడండి, మొత్తం కూడా డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకొకటి, ద మోస్ట్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఈస్టర్న్ ఇండియాలోని ఒరిస్సాలోని పర్లాకిమిడికి ఒక 90 కిలోమీటర్స్ దూరంలోని చంద్రగిరిలో అయితే ఉంది బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. ఇది అసలు మినీ టిబెట్ అనే అనొచ్చు. అక్కడ ఉండే ప్రజలు, ఇంకా హాస్పిటల్స్, ఇంకా కార్యాలయాలు, వీధులు, ఇంకా స్కూల్స్, దారి తప్పమని అయితే ఒక్క క్షణం కంగారు పడిపోవటం ఖాయం. అంత సిమిలర్గా ఉంటుంది టిబెట్కి, ఏమాత్రం పోదు అనమాట. ఆంధ్ర ఒడిశా బార్డర్లోని పర్లాకిమిడికి 90 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇది ఉంది. ఈ మినీ టిబెట్లో ప్రార్థనా స్థలాలు, ఇంకా రోడ్సే కాదు, ఎక్కడ చూసినా రెపరెపలాడే జెండాలు, గంటల శబ్దాలు అయితే కనిపిస్తాయి. సో మేమైతే మార్నింగ్ 5కే స్టార్ట్ అయ్యాము. ఇచ్చాపురం నుండి మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం ఒక 2 hours బిఫోర్ అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడ నుండి మాకు 2 hours మాత్రమే జర్నీ వెళ్ళటానికి అక్కడికి చంద్రగిరికి. ఇంకా రోడ్స్ అన్నీ అసలు మంచుతో చాలా బాగుంది లొకేషన్ అయితే, క్లైమేట్ అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, ఈజీగా వెళ్ళొచ్చు. చంద్రగిరి రీచ్ అవ్వడానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటంటే భువనేశ్వర్. అక్కడ నుండి ఆన్ రోడ్ 254 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఒకవేళ మీరు ఓన్గా ట్రావెల్ అయితే కనుక బెరంపూర్ రోడ్ వైపు కనుక తీసుకుంటే దిగ్లంపడి అండ్ తప్తపాని వైపు అయితే వెళ్ళండి, అది కూడా చాలా బాగుంటుంది. తప్తపాని అయితే హాట్ స్ప్రింగ్ ఉంటుందన్నమాట, అక్కడికి అయితే కంపల్సరీ విజిట్ చేయండి, అది కూడా బాగుంటుంది. ఇంకా అక్కడ నుండి ఎంట్రన్స్ మోహన, అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే 18 కిలోమీటర్స్ తీసుకుంటే చంద్రగిరి వచ్చేస్తుంది. ఇక్కడ మాకు దారిలో కెనాల్ అయితే ఒకటి కనిపించింది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, దీన్ని అలా చూడడానికి అయితే వెళ్ళాము. క్యాబ్లో వచ్చినట్టయితే చంద్రగిరి టౌన్లో మీకు దింపేస్తారు కాబట్టి అక్కడి వరకు కాదు, బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవడం బెటర్. లేదంటే మళ్ళీ 8 కిలోమీటర్స్ బస్ స్టాప్ నుండి, చంద్రగిరి బస్ స్టాప్ నుండి మళ్ళీ 8 కిలోమీటర్స్కి మళ్ళీ మీరు వేరే వెహికల్ మాట్లాడుకోవాలి. సో దాని బదులు డైరెక్ట్ జీరంగ్ విలేజ్కి మాట్లాడేసుకోండి. ఇది ఎంట్రన్స్ అనమాట, పద్మసంభవ బుద్ధ విహార జీరాంగ్. మేము రీచ్ అయ్యేసరికి 7 అయితే అయిపోయింది. ఇంకా క్లైమేట్ అయితే ఇలానే మంచుతో ఫుల్గా ఉందన్నమాట. అసలు ఎటు చూసినా మంచే, అసలు ఏమీ కనబడలేదు. ఇంకా ఈలోపు టిబెట్ హౌసెస్ అవన్నీ ఎలా ఉన్నాయనేసి అయితే అలా చూస్తూ ఉన్నాను. ఇంకా జెండాలు ఉన్నాయి కదా, వాటి మీద బుద్ధుని ప్రవచనాలు అయితే ఉంటాయి. అవి ఎందుకు అనేది తర్వాత చెప్తాను, ఎందుకు అలా కట్టారు ఏంటి అనేది. ఈ పక్కనే కసాడా వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది పద్మ సరోవర్ అనమాట. ఇక్కడ మంచు పొగ వల్ల ఏం కనిపించట్లేదు, కొంచెం అయ్యాక మొత్తం చూడొచ్చు. స్పైడర్ చూసారా ఎంత పెద్ద వెబ్ తయారు చేసిందో, చాలా బాగుంది స్పైడర్ వెబ్. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా టైం ఉంది, 1 hour ఉంది. సో ఈలోపు చుట్టుపక్కల అంతా కూడా చూస్తున్నా. అండ్ ఇక్కడ పార్కింగ్కి అయితే మనకి ఇలా ఉంది మొత్తం అంతా కూడా, ఇక్కడ పార్కింగ్ ప్లేస్. అండ్ అది రిపా గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ ఒకటి స్తూపం అయితే ఉంది. ఇక్కడ రిపా క్యాంటీన్ కూడా ఉంది, ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. టిబెటన్ ఫుడ్ కనుక తినాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి తినొచ్చు. అసలు ఎవరు విజిటర్స్ అయితే లేరు, బాగా మంచు పడుతుంది కదా, ఇంకా టైం ఉంది, విజిటర్స్ అయితే వస్తారు. మాకైతే కొంతమంది విజిటర్స్ అయితే కనిపించారు. ఈ లోపం నేనైతే పక్కనే వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని అన్నాను. వాటర్ ఫాల్స్కి 4 కిలోమీటర్స్ అనమాట మొనాస్ట్రీస్ నుండి. కసాడా వాటర్ ఫాల్ చాలా బాగుంది ఇదైతే. చూసారా, ఎటు చూసినా సరే ఈ కలర్ఫుల్ ప్రేయర్ ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వీటి మీద బుద్ధుని ప్రవచనాలు అయితే రాసి ఉంటాయి. ఈ గాలి వీచినప్పుడు ఇవి ఎంత బలంగా వీస్తే బుద్ధుని ప్రవచనాలు అంత బాగా వెళ్తాయి అనేది వీళ్ళ నమ్మకం అన్నమాట. బలంగా వీస్తే అంత బాగా బౌద్ధ ధర్మం గాలితో పాటు వ్యాప్తి చెందుతుంది అనేది వీళ్ళ నమ్మకం. ఒక్కసారి ఈ లొకేషన్ విజిట్ చేశారంటే వీరి సాంప్రదాయానికి ఎవరైనా ఫిదా అయిపోతారు. ఇక్కడ చూసారా, రాయి లోపల ఇలా ఏదో చిన్న రూమ్ అయితే కట్టి ఉంది, మరి అదైతే క్లోజ్ చేసి ఉంది. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. అసలు ఇదంతా వాటర్ అయిపోతుంది పెద్ద వర్షాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు. సో మేము వెళ్ళే టైంకి అసలు
వాటర్ అయితే లేదు. సో నేనైతే అటువైపు కిందకైతే అలా దిగాను. చాలా బాగుంది మొత్తం అంతా కూడా. సో ఇంకా సన్ కూడా రాలేని వల్ల మొత్తం అంతా ఇలా ఉంది. లేకపోతే కొంచెం సన్ వెలుతురు అది ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంతసేపు వాటర్లో కూర్చొని ఆడుకున్నాను. చాలా బాగుంది చల్లగా. ఇంక ఇక్కడైతే ఈ వాటర్ దాటాలి. సో నేను ఫస్ట్ ట్రైల్ అయితే చేశాను, సగం వరకు వచ్చాను. ఇంకా నాకు భయం వేసి ఇంకా నా హస్బెండ్ అయితే రమ్మన్నాను. ఇంకా ఆయన అయితే వచ్చి నన్ను అక్కడ నుండి తీసుకొని వెళ్ళారు. అస్సలు లోతు లేదు కానీ భయం అయితే వేసింది. సో రమ్మన్నాను అనమాట. ఇంక నన్ను అయితే గైడ్ చేస్తూ మొత్తానికైతే అది దాటించేశారు. ఇద్దరం కలిసి ఈ వాటర్ని అయితే దాటేసి బయటకైతే వచ్చేసాము. పైకి హిల్ ఎక్కాలి, అది వాటర్ ఫాల్స్ పైన ఉంది కదా, అక్కడికి ఎక్కడానికి అనమాట, దాటాలి. ఇలాంటి రిస్క్ అయితే పక్కన ఎవరైనా స్విమ్మింగ్ వచ్చే వాళ్ళు ఇల్లు ఉండి చేయడం బెటర్. కానీ ఇది లోతు లేదు, అసలు వాటర్ లేదు కాబట్టి రిస్క్ అయితే చేశాను. చాలా బాగుంది ఇదైతే. ఇంకా పక్కనే మర్రి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి ఈ సాహసాలు అయితే చేశాను అనమాట. మొనాస్ట్రీ ఓపెన్ చేయడానికి టైం పడుతుంది. సో ఈలోపు చుట్టుపక్కలన్నీ చూసి ఇవన్నీ చేసి చూస్తున్నాను అనమాట. చెట్టు అయితే ఎక్కేసాను. ఎప్పుడో చిన్నప్పుడు మా ఇంటి వెనక జామ చెట్టు ఉండేది, అది ఎక్కి జామకాయలు తెంపుకునే వాళ్ళం. సో మళ్ళీ ఇప్పుడు ఎక్కాను అనమాట ఈ మర్రి చెట్టు. బాగుంది. చెట్టు ఎక్కి కిందకైతే దిగేశాను. అప్పుడప్పుడు చిన్నప్పుడు చేసేవి మీన్స్ మెమొరీస్ని రీకాల్ చేస్తూ ఇలా చేయటం చాలా బాగుంటుంది కదా. సో పక్కనే ఆ కొండ పైన రామాలయం అయితే ఉందన్నమాట. ఆ పైకి ఎక్కి దిగేలోపు అలిసిపోయాము. ఇంకా మెట్లు ఎక్కి దిగడం. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ కొండలు, మధ్యలో మంచు పొగ, వాటర్ ఫాల్స్, సన్ ఇప్పుడిప్పుడే వస్తూ ఎంత బాగుంది కదా చూడడానికి. గుడి అయితే క్లోజ్ చేసింది. సో బయట నుండి దండం పెట్టుకొని కిందకైతే దిగిపోయాము. ఇంకా పక్కనే ఇదేంటి చింత చెట్టు కాయలు అయితే ఉన్నాయి. అవి అయితే నా హస్బెండ్ తెంపారు. బాగున్నాయి చింతకాయలు అయితే. ఇంకా నా హస్బెండ్ అయితే చిన్నప్పుడు ఆయన ఏమేమి చేశారు, చింతకాయలు తెంపటము, సోళ్ళు అవి కాల్చుకొని తిట్టడము, ఇవన్నీ నాకు చెప్పారనమాట ఏం చేశారు అనేసి. సో హీఈస్ ఆల్సో రీకాలింగ్ హిస్ మెమరీస్ విత్ మీ. చింతకాయలు అయితే చాలా బాగున్నాయి. మీకేమైనా ఇలాంటి చిన్నప్పటి మెమరీస్ ఉంటే కనుక నాతో పాటు షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. ఇప్పుడే సన్ అయితే ఇప్పుడే నెమ్మదిగా వస్తుంది. ఇంకా 8 అయిపోయింది టైం. ఇంకా మొనాస్ట్రీకి అయితే బయలుదేరాలి. సో మేమైతే ఇంకా బ్రిడ్జ్ దాటుకొని వెనక్కి అయితే వచ్చేసాము. చెప్పా కదా ఇదే కసాడా వాటర్ ఫాల్స్. కసాడా వాటర్ ఫాల్స్ నుండి మొనాస్ట్రీకి వెళ్ళటానికి ఒక 4 కిలోమీటర్స్ అంతే. సన్ అయితే వచ్చేసింది, 8:30 అయిపోతుంది. సో ఇంకా 8కే ఓపెన్ చేసేస్తారు కదా మొనాస్ట్రీ. సో వెళ్తున్నాం అనమాట బ్యాక్కి మళ్ళీని. ఎర్లీ మార్నింగ్ చూసినప్పటికీ ఇప్పటికీ చూసారా సన్ వచ్చాక బాగా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు వెలుతురులోని మీకు అన్నీ కనిపిస్తాయి చూడండి. అసలు ఇందాకైతే ఏం కనిపించలేదు కదా. వాటర్ గేమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా రెస్టారెంట్స్ ఏవి కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ జిరాంగ్ నేచర్ నెస్ట్లోని ఇండియన్ ఫుడ్ అయితే ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఫుడ్ అయితే చాలా లిమిటెడ్ ఉంటాయి అండ్ రూమ్స్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి. రూమ్స్ ఎంతో కాదు, రిపా గెస్ట్ హౌస్లో అయితే పర్ నైట్ 1500 అయితే ఛార్జ్ చేస్తారు అంతే. ఇక్కడ హోమ్ స్టే అవైలబిలిటీ కూడా ఉంది. 2 గెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి హోమ్ స్టేకి. కనిపిస్తుంది కదా వైట్ స్తూపాస్, అవన్నీ కూడా చాలా పీస్ని ఇస్తాయన్నమాట ఇక్కడ. ఇందాక మంచు పొగ వల్ల అసలు ఫాగ్ వల్ల మనకేం కనిపించలేదు కదా. చూసారా అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, దాని నుండి అలా అక్కడికి వెళ్ళొచ్చు. ఇది ఒక రెస్టారెంట్ అంతే. 2 or 3 రెస్టారెంట్స్ ఉన్నాయి, పెద్దగా లేవు, లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. మెయిన్ది అయితే రిపా వాళ్ళది, ఐ మీన్ అదే మొనాస్ట్రీ వాళ్ళది అనమాట అది. ఇంకా పార్కింగ్కి కూడా బాగానే ఉంది మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ నేనైతే టికెట్ తీసుకున్నాను. టికెట్ ఎంతో కాదు, 5 రూపీస్ మాత్రమే పర్సన్కి. అండ్ విజిట్ చేయగానే ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. రూమ్స్ కానీ అవి కానీ మొత్తం అందరూ ఇక్కడ మాంక్స్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవు కానీ సన్ కూర్చొని చదువుతున్నారనమాట బయట అందరూను. ప్రతి రూమ్ దగ్గర అందరూ మాంక్స్ బయటకు వచ్చి చదవడం, గార్డెన్లో కూర్చొని చదువుకుంటున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. 1959లో దలైలామా అండ్ హిస్ ఫాలోవర్స్ ఇండియా వచ్చేసారనమాట, టిబెట్ వదిలి చైనా ఆక్రమించుకున్నప్పుడు. నాట్ ఓన్లీ ఒడిషా, ఆల్ ఓవర్ కంట్రీ టిబెట్ని అయితే వెల్కమ్ చేశారు. మనం పొద్దున్న లేవగానే ఫోన్లు పట్టుకుంటాం చూడండి, వీళ్ళు బుక్లు పట్టుకొని ఎండలో కూర్చొని చదువుతున్నారు విటమిన్ డి కోసం. విటమిన్ డి వల్లనే మెయిన్ అసలు మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో తప్పకుండా మీరు కూడా విటమిన్ డి వస్తుంది మార్నింగ్ లేవగానే బయట కూర్చోడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ నేర్చుకున్నది మెయిన్ థింగ్ ఇదే. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పీస్ఫుల్గా ఉంది.
ఇంకా క్లోజ్ చేశారు, ఇప్పుడు ఓపెన్ చేస్తారంట. ఈలోపు చుట్టూ అయితే చూస్తున్నా. ఇక్కడ ఉన్న మొనాస్ట్రీ ఏ ట్రెడిషన్ అంటే అతన్పురి స్టైల్ ఆఫ్ నలందాతోని చేసిందనమాట. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద పెయింటింగ్స్. అంత బాగుంటాయి పెయింటింగ్స్ అయితే ఇక్కడ. మొనాస్ట్రీలోకి ఇలా ఎంటర్ అవ్వగానే చాలా సూతింగ్గా అనిపిస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం అనమాట. ఇక్కడ నుండి బయటకైతే వచ్చేసాను. ఇంకా బయట ఒక లేక్ అయితే చూసాం కదా, అక్కడికైతే వెళ్దాము ఇప్పుడు. చూసారా ప్రేయర్ వీల్స్ అవి తిరుగుతున్నాయి టర్బైన్ వల్ల. ఇదే గురు పద్మసంభవ స్తూపం అన్నమాట. వాటర్ మధ్యలో అయితే ఉంటుంది, అది చూపిస్తాను ఇప్పుడు. చూడండి మధ్యలో వాటర్ మధ్యలో అయితే ఉన్నది. టిబెట్ వాళ్ళు మొత్తం 5 కాలనీస్లో అయితే ఉన్నారు. నేనైతే 3 కాలనీస్ని అయితే విజిట్ చేశాను. జిన్స్ 7th సెంచరీలోని బుద్ధిజంని టిబెట్లోని చాలా వేగంగా స్ప్రెడ్ చేశారంటారు. గురు పద్మసంభవ ఒరిస్సాలోనే పుట్టారు అనేది వీళ్ళ నమ్మకం. అందుకని టిబెట్ వాళ్ళకి ఇంకా ఒరిస్సా వాళ్ళకి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అనేది వాళ్ళ నమ్మకం. ఒరిస్సా వాళ్ళ ట్రైబల్ కల్చర్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్స్ వల్ల ఎంత ఫేమస్, అలానే ఈ టిబెటన్స్ ఒక బ్యూటిఫుల్ బ్లెండ్ అనేది చేశారనమాట. వాళ్ళ కల్చర్ ఇంకా వాళ్ళ ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ. ఇంకా ఇక్కడ నేనైతే పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడ నేను మోమోస్ అయితే ఆర్డర్ తీసుకున్నా. చాలా బాగున్నాయి వెజ్ చీజ్ మోమోస్. అండ్ ప్రైస్ ఎంతో కాదు, 60 రూపీస్ మాత్రమే. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు ప్రతి ఐటెం కూడా. 60 రూపీస్కి 10 పీసెస్ ఇచ్చారు. ఇక్కడ మనకేమో వెజ్ మోమోస్ 60 రూపీస్కి 5 or 6 ఇస్తారు. వెజ్ చీజ్ మోమోస్ 60 రూపీస్కి 10 పీసెస్ అయితే ఇచ్చారు. ఈ రెస్టారెంట్ అయితే పక్కనే లేక్ అడ్జసెంట్గానే ఉంది. తప్పకుండా టిబెట్ ఫుడ్ అయితే ట్రై చేయండి ఇక్కడికి వస్తే కనుక. ఇక్కడ పక్కనే వైట్ స్తూపాలు అయితే ఉన్నాయి, ప్రేయర్ ఫ్లాగ్స్ ఇంకా ప్రేయర్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడికైతే వచ్చాము. ఇంకా పక్కనే టిబెటియన్ కల్చర్లోని వాళ్ళ డ్రెస్సెస్ అవి ఇక్కడ పెట్టారు. సో అవైతే మేము ట్రై చేసాము. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కపుల్కి అయితే 80 రూపీస్. సో మేమైతే ట్రై చేసాము, చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. ఇక్కడ మనుషులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా ఈ వీల్స్ ఉన్నాయి కదా, వీటిని మంత్ర వీల్స్ అంటారు. వీటిని లెఫ్ట్ టు రైట్ అయితే రొటేట్ చేయాలి. 1964 నుండి ఇక్కడ 4000 మంది వరకు వచ్చున్నారనేది అంటారు. ఇక్కడ 5 కాలనీస్ అయితే ఏర్పడ్డాయి. ప్రతి ఇంటి మీద అయితే ఇలాంటి జెండాలు అయితే ఎగిరేసి ఉన్నాయన్నమాట. వీళ్ళని సెటిల్మెంట్స్ అని అంటారు. వీళ్ళ స్టడీస్ ఇంకా పెళ్ళి అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. మెయిన్లీ వీళ్ళు కార్న్ ఇంకా ఉల్లి వస్త్రాలపై ఆధారపడి బ్రతుకుతారు. ఇక్కడ కట్టడాలు ఇంకా ఇల్లులు కూడా అన్నీ చాలా బాగుంటాయి. పైన కార్న్ ఇంకా కిందనైతే కేటల్నైతే ఉంటాయి. కొన్నాటికి ప్రతి ఇంటి ముందు అయితే అలా ఉంటాయంట. 1959లో వీళ్ళు వచ్చేటప్పటికి ఇదంతా పెద్ద జంగల్. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఇక్కడ స్థలం అయితే వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అండ్ రెసిలెంట్. సో వాళ్ళకి ఒక ఓన్ కంట్రీగా అనుకొని వాళ్ళ మట్టుకు వాళ్ళైతే ఇలా కట్టుకున్నారు. మొత్తం అంతా కూడా ఎవరు కూడా అప్పట్లో సహాయం చేయలేదు, వాళ్ళ ఓన్గా ఇదంతా కూడా నిర్మించారు అని అంటారు. అప్పట్లో అందరూ కూడా భయంతో పిల్లలతో పాటుగా వచ్చేసారు. ఒక అన్నోన్ కంట్రీకి, ఎవరు తెలియని కంట్రీకి వచ్చేయటం అంటే మాటలు కాదు. స్క్రాచ్ నుండి వాళ్ళు మొత్తం అంతా కూడా డెవలప్ చేసుకున్నారు. లబ్రా సింగ్లోని 2 మొనాస్ట్రీలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి నామ్కా క్యూంగ్జోన్ మొనాస్ట్రీ. ఇందులో నన్స్ అయితే ఉంటారు. ఇది ఒక మార్ట్, ఇదైతే నన్స్ నడుపుతున్నారు ఈ మార్ట్ని. ఇందులో ఉండే మొత్తం టిబెటియన్ కల్చర్కి సంబంధించిన ఐటమ్స్ వాళ్ళవి అన్నీ కూడా ఉంటాయి. క్రాకరీస్ ఇంకా బుద్ధిస్ట్ ఐడల్స్ అవి కూడా ఉంటాయి. ఈ మార్ట్లో అయితే టిబెటియన్ స్పైసెస్, క్రాకరీస్, వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ గంట చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చిన్నపిల్లలు మాంక్స్ కూడా ఉన్నారు. ఎంత బాగా ఆడుకుంటున్నారో. నేను వీడియో అయితే షూట్ చేయలేదు. చదువుకుంటూ ఆడుకుంటూ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు లైఫ్ని. డిసిప్లిన్ అండ్ జాయ్ రెండు కూడా లైఫ్లో ఉండాలి అనేది.
పక్కనే ఇంకొక మార్ట్ ఉంది. ఇది చాలా పెద్ద మార్ట్ అనమాట. దానికన్నా ఇక్కడ అన్ని హౌస్ హోల్డ్ సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. మేకులు అలాంటివి కూడా ఉంటాయి. ఇదే వాళ్ళకి పెద్ద మార్ట్. టిబెట్లో ఉండే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. డ్రైడ్ మష్రూమ్ అవిని. అండ్ ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, టిబెట్లో ఉండే అతి పెద్ద మొనాస్ట్రీ. నెక్స్ట్ ఇంకొక కాలనీకి అయితే వచ్చాము. మహేంద్రగార్లోని అతిపెద్ద స్తూపం అయితే ఉంది. 19 feet టాల్ ఉంది ఇది. ఈయనే కురు పద్మసంభవ అనమాట. ఈయన ఇక్కడే పుట్టారు అనేది వీళ్ళ నమ్మకం. చాలా పెద్దది. ఈ 5 కాలనీస్లోని ఇదే పెద్ద కాలనీ. క్లోజ్ చేసి ఉంది, సో మేము లోపలికి అయితే వెళ్ళలేదు. లడాక్ నుండి, నార్త్ ఈస్ట్, నేపాల్, భూటాన్ నుండి ఎక్కడెక్కడి నుండో బుద్ధిజం నేర్చుకోవడానికి అయితే పిల్లలు అయితే వస్తుంటారు ఇక్కడికి. అప్పట్లో ఎవరు సాయం చేయకపోయినా వాళ్ళంతటా వాళ్ళే కట్టుకొని ఇది వాళ్ళ ఓన్ ప్లేస్గా భావించి వాళ్ళ రూట్స్ని బలంగా ప్రిజర్వ్ అయితే చేసుకున్నారు. సో డూ విజిట్ తప్పకుండా. చాలా బాగుంది ఈ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అయితే. ఇక్కడ నుండి మంకాటేడియన్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. మహేంద్రఘాట్ ఇంకా తురుబుడి రోడ్ నుండి ఒక 40 minutes జర్నీ అయితే ఉంటుంది. రోడ్ అయితే కొత్తగా వేశారు, సో బాగానే ఉంటుంది. వెహికల్ అయితే వెళ్ళిపోతుంది కింద వరకు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రెక్ అయితే చేయాలి. ఒక 10 minutes, ఒక 5 to 10 minutes అంతే. వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము మేము. ఇక్కడైతే చిన్న ట్రెక్ అయితే చేసాము. ఈ ప్లేస్కి మాత్రం మస్ట్గా ఒక 2 to 3 ఫ్యామిలీస్ అయినా ఉండి వెళ్తే బెటర్. ప్లేస్ అయితే చాలా బాగుంది, కానీ లోతు ఉంటుంది. సో స్విమ్మింగ్ రాని వాళ్ళు అస్సలు దిగకపోవడం చాలా మంచిది. చాలా లోతు ఉంటుంది, ఒక తాటి చెట్టు అంత లోతు ఉంటుంది అంటారు. సో బీ కేర్ఫుల్. ఫైనల్గా వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ చేయండి. డూ విజిట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.